భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కోతలకు సిద్ధంగా ఉన్న వరి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు చాలా కాలంగా వానలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకంతో పాటు ఖరీఫ్ సాగుకు వానలు జీవం పోశాయి. గుండ్లకమ్మకు భారీగా వరద నీరు రావడంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇంతకు మించి వర్షాలు కురిస్తే మాత్రం ప్రమాదమని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద వర్షాలు కొందరికి దుఃఖం, మరికొందరికి సంతోషం కలిగించాయి. కేవలం 48 గంటల వ్యవధిలో ఏకంగా 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చాలా రోజులుగా వానలు కురవక ఆశలు అడుగంటిన ప్రకాశం జిల్లా వాసులకు ఇది నిజంగా శుభవార్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంతటా ఈ వర్షాలు అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటికి మేలు చేశాయి. ఖరీఫ్ పంటలకైతే జీవం పోసినట్లయింది. పత్తి, కంది, పొగాకు, మిర్చి, ఉద్యాన పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న వరి, అరటి పంటలకు ఈ వానలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీనికి తోడు వాగులు వంకలు పొంగి రవాణాకు అంతరాయం కలిగించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తూర్పు ప్రాంతంతో పోలిస్తే పశ్చిమ ప్రాంతంలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో మార్కాపురం డివిజన్లోని మండలాల్లో గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు వాగులు వంకలు పొంగాయి. దోర్నాల ప్రాంతంలో తీగలేరు పొంగి ప్రవహిస్తుండగా సప్లై ఛానల్ ద్వారా మార్కాపురం చెరువుకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. పెద్దారవీడు మండలంలోని రామయ్యపాలెం వద్ద నల్లవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మార్కాపురం, దోర్నాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. పలు గ్రామాల మధ్య ఇలాంటి పరిస్థితే కనిపించింది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి రైతులు నిండా మునిగారు. దాదాపు 40 ఎకరాలకు పైగా వేసిన అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 2 కోట్ల మేర ఆర్థిక నష్టం జరిగినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులకు చెట్లన్నీ కూలిపోయాయి. అరటికేలలు నేలకు ఉరిగిపోయాయని చెప్పారు. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికి వచ్చే సమయంలో వానలు దెబ్బతీశాయని వాపోతున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో కూడా అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. నియోజకవర్గంలోని 6 మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, శనగ పంటలను రైతులు నష్టపోయారు. వరి, మొక్కజొన్న పంటలు బలమైన గాలులకు నేల కొరిగి నీట మునిగాయి. ఇటీవలే వేసిన శనగ పంట నీటిలో కొట్టుకుపోయింది. అప్పులు ఎట్లా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. వర్షం లేక ఇప్పుడు శనగ పంట ఏదో కొంచెంపాటి వర్షం పడి దానికి వేసుకున్నాము. రాత్రి భయంకరంగా వర్షం పడడం వల్ల మొత్తం మునిగి ఇబ్బంది పడిపోయింది. వరి, శనగ, అరటి, బొప్పాయి, మొక్కజొన్న రైతులకు మొత్తం చాలా నష్టం జరిగింది. గవర్నమెంట్ వారు దయచేసి ఇంపూల్స్ ఫిక్స్ చేయడం కానీ లేకపోతే దానికి తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల ప్రజలు వేసుకున్నటువంటి వరి, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దయచేసి మా యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు తగిన సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓవైపు వరి, అరటి రైతులను ముంచిన వానలు రబీ, ఖరీఫ్ సాగుకు మాత్రం ఊతాన్నిచ్చాయి. దాదాపు 1.5 నుంచి జిల్లాలో సరైన వర్షాలు లేక ఖరీఫ్ సీజన్ ముందుకు సాగలేదు. 2.02 లక్షల హెక్టార్లో ఖరీఫ్ సాగులో కేవలం 31% మాత్రమే పంటలు సాగవుతున్నాయి. అందులోనూ పలు చోట్ల వర్షాలు లేక వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. ఆగస్టు నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు చాలా చోట్ల తాగునీటికి కూడా కటకట ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వాయుగుండం ప్రభావంతో 3 రోజులుగా వర్షం కురిసింది. ఈ వానలు వేసిన పంటకు జీవం పోయడంతో పాటు రానున్న రోజుల్లో సాగుకు అనుకూలంగా మారాయి. ఇచ్చిన భరోసాతో జిల్లా రైతులు ఆనందంగా ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. బోర్లకు వచ్చే అరకొర నీటితో సాగు చేసిన పైర్లకు వర్షం నీరు తగలడంతో మరింత బలం చేకూరింది. ప్రధానంగా పత్తి, కంది, పొగాకు, మిర్చిలతో పాటు ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కురిసిన వాన నీటిని ఒడిసి పట్టుకుని పంటలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. ప్రకాశం జిల్లాకి నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు, పైనుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి వల్ల ఇక్కడ ఉండేటువంటి గుళ్ళకమ్మ కానీ, సట్లేరు కానీ, అదేవిధంగా మూసీకి కానీ వీటన్నిటికి కూడా వరద నీరు విస్తృతంగా వస్తూ ఉన్నది. దీనన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకొని ఈ పంటలన్నీ కూడా సజీవంగా సాగటం కోసం ఈ వర్షం తోడ్పాటునిస్తుంది. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, సాగిలేరు, మూసి, కృష్ణకాలువ ఇట్లా కాలువలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీరు ఎక్కువగా సముద్రానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నీటిని నిల్వ చేసుకొని రైతులకి, వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేసుకుంటే
బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా రైతులను ఆదుకుంటామని చెప్పారు. కొన్ని చోట్ల అక్కడ రాచర్ల, సిఎస్పురంలో కొన్ని మిల్లెట్స్ ఇది క్రాప్ డ్యామేజ్ ఉంది అని చెప్పారు. బట్ ఇప్పుడు వీ విల్ డూ ద క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తాము. మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన SOP ప్రకారం మనము క్రాప్ డ్యామేజ్ అనేది అసెస్మెంట్ చేస్తాం. మొత్తానికి భారీ వానలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరికి మోదం, కొందరికి ఖేదం మిగిల్చాయి. వానలు తగ్గాక వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.